మనం చూసాం ఫస్ట్ టైం గవర్నర్ గారిని సీఎం డిప్యూటీ సీఎం కలిసేసరికి ఎందుకు ఈ వార్త ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే తిరగడం కూడా మనం చూసాం. మేబీ అక్కడ ఖచ్చితంగా గవర్నర్ అనుకూలం లేకపోతే యాక్సెప్టెన్సీ కావాలి కాబట్టి ముందటి నుంచే వీళ్ళందరూ కర్చీఫ్లు వేసుకుని వస్తున్నారా జగన్ జైలుకి పంపించడంలో అనే ఒక సమీకరణాలు కూడా నడుస్తూ ఉన్నాయి. కాదు అనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? అంటే బేసిక్గా గవర్నర్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. ఎందుకంటే గవర్నర్ గవర్నర్ తరపున ముఖ్యమంత్రి పరిపాలిస్తారు. కానీ గవర్నర్తో ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా గుడ్ రిలేషన్స్ ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. ఎందుకన్నా వెళ్ళుండొచ్చు. కానీ ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళడం వల్ల అసలు గవర్నర్ అనుమతి అవసరమా? ఖచ్చితంగా అవసరం. 17A ప్రకారం సెక్షన్ ఉంది కాబట్టి, గతంలో మీకు గుర్తుంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ సెక్షన్ ప్రధానంగా ముందుకు వచ్చింది. అప్పుడు నిజానికి గవర్నర్ పర్మిషన్ లేకుండా అదుపులో తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కాబట్టి అప్పుడు గతంలో ఇప్పుడు 17Aకి సంబంధించి రూల్ పాటించలేదు కాబట్టి నా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు 1 year అవుతుంది. ఇది నడిచి 1 year కాదు, 2 years అవుతుంది. ఈసారి డిసెంబర్ 1.5 year అయిపోయింది, 2 years అవుతుంది. ఈసారి డిసెంబర్ అయితే క్వాష్ పిటిషన్ వేస్తున్నారు. ఏమనంటే 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని. ఆ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ని క్యాష్ చేయండి అని చంద్రబాబు. ఇంతవరకు దానిపైన రూల్ లేదు. సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ ఏం చెప్పలేదు. హైకోర్టు తిరస్కరించింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సుప్రీంకోర్టు ఏమి చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇంకా గవర్నర్ అనుమతి లేదు కదా. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి లేనప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే గవర్నర్ అనుమతి అవసరమా? కాబట్టి గవర్నర్ అనుమతి కోసం పోయి ఉంటాడా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉత్పన్నమవుతుంది. నేను ఎందుకు పోయాడో చెప్పలేము. కానీ ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి కలిసి వెళ్ళడం ద్వారా అట్లాంటి దానికి ఒక స్కోప్ ఉంది అనేది మాత్రం ప్రచారంలోకి వస్తుంది. అయితే ఇక్కడ సాంకేతికంగా చూసినప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి విషయంలో డిఫరెంట్ వైఖరిస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఏంటి ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి కదా మీరు అనొచ్చు. కారణం ఏంటంటే 17A వచ్చింది బహుశా 2017-18 సంవత్సరంలో వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి ఈ సెక్షన్ సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చింది అనుకుంటాను. అంటే 18-17 ఆ ప్రాంతంలో వచ్చిందండి. ఏది 17A అనేది సెక్యూరిటీ. అంటే ఎవరైతే అపాయింట్మెంట్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అని. అంటే ఉదాహరణకు ముఖ్యమంత్రిని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. కాబట్టి ఆయన అనుమతి తీసుకోవాలనేది ముందుకు వచ్చింది. అయితే ఆ సెక్షన్ వచ్చింది ఇప్పుడు 18 ఆ ప్రాంతంలో వచ్చింది కాబట్టి అప్పటికే ఆ కేసు రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేయగలిగినాము, అనుమతి అవసరం లేదు అంటే తనకు ముందే రిజిస్టర్ అయింది. అంటే ఈ సెక్షన్ రాక ముందుగానే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆయన అదుపులో తీసుకున్నారో అంతకుముందే ఈడీ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి. కాబట్టి ఈ సెక్షన్ సెక్యూరిటీ రాకముందుగానే చంద్రబాబు గారి కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఇది వర్తించదు ఈ సెక్షను అని చెప్పారు. ఆయన చర్చ నడిచింది. సుప్రీంకోర్టు ఇంకా చెప్పాల్సి ఉంది. ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని చర్చ ఏదైతే నడుస్తుందో ఈ మన మద్యం కేసు అది ఫ్రెష్ కేసు. ఫ్రెష్ అంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత నమోదైనటువంటి కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చి 17A సెక్షన్ వచ్చిన దానికి ముందే కేసు నమోదైంది కాబట్టి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఆ సెక్షన్ నమోదైన తర్వాత ఆ కేసు రిజిస్టర్ కాలేదు కాబట్టి మేము అవసరం లేదన్నారు. అది సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. ఆ చర్చ అయితే నడిచింది కోర్టులో. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెష్ కేసు అంటే మన ఈ మద్యం కేసు అనేది తెలుగుదేశం అధికారంకి వచ్చిన 25లో 24 లేదా 25లో కేసు రిజిస్టర్ అయింది. సో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి కాబట్టి గవర్నర్ని కలిసినారు చంద్రబాబు నాయుడు గారు. తను ఒకడే కాకుండా జనసేనని గాడి తీసుకెళ్లాడంటే చాలా బలంగా చెప్పడం కోసం వెళ్ళారు అనే చర్చ వస్తుంది. సీన్ కట్ చేస్తే గవర్నర్ ఎవరు మాట వింటాడు? సహజంగా కేంద్ర ప్రభుత్వం మాట వింటారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధే కదా గవర్నరు. కాబట్టి నేచురల్ గా అది ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు పోయింది గవర్నర్ కాదు, 17A ఉంది కాబట్టి ముందే మాట్లాడుకోరు రావడం. పేపర్ పెట్టుండరు, పేపర్ పెడితే లీక్ అయిపోతుంది కదా. పేపర్ పెట్టుండ్రు ముందే మిగతా ఆలోచన ఉంది సార్ మీకు సపరేట్ చెప్పుకుంటాడని ఒక ప్రచారం. ఇప్పుడు లోకేష్ గారు వెళ్తుంటే గవర్నర్ని కలిసిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మాట వింటాడు కాబట్టి
ఆయనతో కూడా ఒక మాట వేస్తే పోతుంది. ఇవన్నీ నిజాలు కాకపోవచ్చు. నిజాలని నేను అనుకోవటం కూడా లేదు. ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థలపైన అట్లాంటి ప్రచారం చేయకూడదు. బట్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు చేసిన ఈ ప్రచారం వల్ల ఇప్పుడు అది ఇలాంటి అట్లా చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనేమి ఇగ్నోర్ చేయట్లేదు. సమస్య ఏంటంటే గవర్నర్ని కలిసిన లేదా ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి లోకేష్ వెళ్తారని ప్రచారం నడుస్తున్నా వైసీపీ వాళ్ళు గమ్మున ఉండాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. పోతనాడు లోకేష్ గారు బాస్ ఇంకా రేపు తెల్లారితో జగన్ అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిశారు ఎవరితో, గవర్నర్తో. సో ఇంకా దీనికోసం పోయినాడు అని వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా ఈ పర్యటనలకు ఈ కలయికలకు ఎక్కువ ప్రచారం రావడానికి దోహదపడింది. సరే నిజాలు ఏంటంటే ఇంకొంతకాలం పోయిన తర్వాత తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తాం లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక్కొక్కరిని విచారణకు పిలవడం, అరెస్టులు చేయడం, మరోపక్క ఈ టూర్లు, గవర్నర్ని కలవడం, ఇవన్నీ వెరసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ కేసు అనేది ఒక మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా దీనికి ఆన్సరబుల్ జగన్మోహన్ రెడ్డి గారే అనే వాదన కూడా గట్టిగా వినిపించడానికి ఇవన్నీ కారణాలుగా నిలుస్తున్నాయి. నేను అనుకుంటుంది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో బాధ్యుని చేయడం సాధ్యం కాకపోవచ్చు. బాధ్యుని అంటున్నాను, అరెస్టు, విచారణ అనే పదాలు నేను వాడట్లా. ఇది ప్రభుత్వం అనుకుంటే వ్యవస్థను కూడా చేసేవచ్చు. ఇప్పుడు విచారణ పిలవడానికి మిమ్మల్ని నన్ను కూడా పిలవచ్చు. మనం రోజు డిబేట్లో ఉదాహరణకు ఈ లిక్కర్ కేసు వచ్చిన జగన్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఆయన పాత్ర ఉందని కానీ అడిగినాను మిమ్మల్ని. అట్లాంటి అవకాశమే లేదనుకుంటున్నాను నన్ను కూడా. మీకు ఏ సమాచారం ఉందో చెప్పని విచారణ పిలవచ్చు. అంటే తప్పేం లేదు, వ్యవస్థలో కొన్ని రైట్ అది. విచారణ పిలవడానికి ఏమి ఆధారాలు అవసరం లేదు, అనుమానం చాలు. 2 అరెస్ట్ చేయడానికి కూడా చిన్న చిన్న రాంకిల కారణం ఇప్పుడు చూస్తున్నారు, రొటీన్ అరెస్టులు అయిపోతున్నాయి కదా. రేపు రుజువు అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, కేసు అయింది. ఇప్పటి వరకు ఏమైంది, ఆ డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే ఉంది. సో అంత సులభం కాదు అనేది క్లియర్గా అర్థం అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇదేదైతే మద్యం కేసు ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుని చేయలేరు, అంటే నిరూపించలేరు. అరెస్ట్ చేయొచ్చు, విచారణ చేయొచ్చు. మన ప్రభుత్వ వ్యవస్థ అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక పాయింట్ ఏంటంటే ఎలాంటి దశలో అరెస్ట్ జగన్ గారి పాత్ర ఎట్లా ఉంటుంది దీంట్లో. వస్తున్న ఆరోపణలంతా ఏంటంటే కసిరెడ్డి ఆయన పేరు చెప్పినాడు, ఆయన ఎవరు గోయిందప్ప ఆయన పేరు చెప్పేసినాడు, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఇలా అందరూ ఆయన పేరు చెప్పేస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేసినాడు, ఈ మిథున్ రెడ్డి గారు చెప్పి ఇట్లా అందరి పేర్లు చెప్పేస్తారు. అందరూ చెప్పినారు కాబట్టి అంటే ఇంకా దేశంలో అందరి పేర్లు చెప్పేస్తారు. అది విచారించడానికి పనికొస్తుంది. ఇంతమంది మీ పేర్లు చెప్పారండి, మీకున్న సమాచారం చెప్పండి అని జగన్ గారిని విచారించడానికి పనికొస్తుంది, చర్య తీసుకోవడానికి పనికిరాదు. 2 ముఖ్యమంత్రి పాత్ర ఇవంతా ఏం చేస్తుంది, 3 దశలు. నెంబర్ 1 డిస్టిలరీలు అంటే మద్యం ఉత్పత్తి చేసినాయి. 2 కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కొనుక్కున్నారంటే గవర్నమెంట్ కొనింది, అమ్మింది ఎవరు, గవర్నమెంట్ షాపులు. ఇక్కడ ప్రభుత్వ పాలసీ ఇది. ఈ 3 ఈ ప్రభుత్వ పాలసీలో వ్యక్తులుగా ఎవరు లాభపడతారు, బెవరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, షాపులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా మిగిలింది ఎవరు, ఈ ఉత్పత్తి చేసే డిస్టిలరీలు. ఈ డిస్టిలరీలు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో మద్యాన్ని, వాళ్ళు లబ్ధి పొందినట్టు తగిన ఆధారాలు ప్రభుత్వ పాలసీ వల్ల లబ్ధి పొంది ఉండాలి. ఈ ప్రభుత్వ పాలసీ వల్ల లబ్ధి పొంది దాని ఫలితంగా ఆ బ్రివరేజ్ కార్పొరేషన్ సంబంధించిన యజమానులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనాన్స్ లింక్ ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతాడు. కానీ అట్లాంటి అవకాశాలు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడా కనిపినట్లేదు. ఇప్పుడు ఎక్కువ మందిని విచారిస్తున్నారంటే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పాయింట్లు ఎక్కడన్నా ఈ పాయింట్ దొరకాలి నిజంగా ఉంటే. ఎందుకంటే ముఖ్యమంత్రి పాలసీ మేకర్ బాడీకి హెడ్. పాలసీ మేకర్, ఆ పాలసీ మేకర్ ఇంప్లిమెంటేషన్ లో తప్పులు ఉంటే అధికారులు అవుతుంది. ఆ పాలసీ మేటరే ఎవరికైనా లాభం చేకూర్చి ఆ లాభం లబ్ధి పొందిన సదర వ్యక్తులు జగన్ గారికి ఆర్థిక లావాదేవీలు ఉంటే అది కరప్షన్, అది అధికార దుర్వినియోగం, ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకోవడం. కాబట్టి ఎట్లాంటిది కాదు, ఇక్కడెక్కడ కనపడుతుంది మాకు. బెవరేజ్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ది, షాపులు గవర్నమెంట్, ఇంకెక్కడ లింక్ ఉంది ఉంటే గింటే ఈ మద్యం ఉత్పత్తి ఎట్లా ఉండాలి. ఉదాహరణకు 10 షాపులు ఉంటాయి, 10 డిస్టిలరీస్ ఉంటాయి. 10 డిస్టిలరీలో ఒక డిస్టిలరీ దగ్గర కొని మిగతా వరకు కొనకపోయినా, లేదా బయట నుంచి సప్లై చేస్తా అంటే కొనకపోయినా, ఇట్లాంటి ఉంటే అప్పుడు ఫేవరేజ్ అవుతుంది. ఇట్లాంటి ఏం కనపట్లేదు.
కాబట్టి ఈ గోవింద్ అప్ప వసూలు చేసినాడు, ఆయన తీసుకొచ్చి ఇంక పెట్టాడు, ఇవన్నీ ఏంటంటే హ్మ్. పుకార్లు, ప్రచారాలు. ఎక్కడ టెక్నికల్ ఆధారాలు లేకుండా జగన్ గారిని నేను అనుకుంటున్నా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది పడడు. అయితే రాజకీయ కారణాలు ఇచ్చా కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న సమాచారం వాళ్ళు అనుకుంటున్నారో అది కానీ ఆధారంగా చేసుకుంటే విచారణ పిలవడానికి ఇబ్బంది లేదు. విచారణకైతే ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది, విచారణకైతే పిలవచ్చు వాళ్ళు అనుకుంటే. ఎందుకంటే ఇంతమంది చెప్పారని అంటున్నారు కాబట్టి విచారణ పిలవచ్చు. రెండు, అరెస్ట్ లాంటివి చేయాలంటే రెండు జరగాలి. ఒకటి పొలిటికల్ డెసిషన్, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏముందినా అరెస్ట్ చేస్తే వచ్చే పర్యావసానాలని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.